సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మినీ స్టేడియంలో సందర్శించి కబడ్డీ ఆటలను ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహాన్ని నింపారు. స్టేడియంలో క్రీడాకారులతో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలను కాపాడాలని బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మినీ స్టేడియాన్ని క్రీడాకారులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడలకు ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే వాళ్లకు బహుమతులు, ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారిని పరిశీలించారు. మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినిలతో మాట్లాడి ఫుడ్ సరిగ్గా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, ఆర్డీఓ రామ్మూర్తి, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, వల్లపు రాజు, భూక్య సరోజన, పున్న లావణ్య, మేదరవేణి, సీను, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించాల్సిందే ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేమో మన మానసిక దారుణ్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించి, మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి. దీనిలో ఉన్నటువంటి వసతులు, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి 2 వాటిని బాగా చేస్తాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న పీఈటీ అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయాలి. ఇంటర్ స్కూల్ కావచ్చు, తర్వాత నేను గతంలో కూడా చెప్పిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్, స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జిమ్ కావచ్చు, లేకపోతే ఇతరాతలు కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేకం ఉన్నాయి, ఇక్కడ వేరే ఇతర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతున్నాను. వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. దాని తర్వాత నన్ను ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఇక్కడ ఎవరైనా చేస్తే 4 నేరం కింద భావించబడుతుంది. అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ